నేటిదిన వాక్య ధ్యానం కొరకు 54వ కీర్తన 7వ చరణంలో రాయబడిన మొదటి వాక్యాన్ని చదువుకుందాం. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగంలో మీరే నాతో, మా ప్రియులతో మీరు మాట్లాడండి. యేసుక్రీస్తు నామములో బ్రతిమలు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ఇశ్రాయేలు ప్రజలకు రాజైన సౌలు గారు దావీదు పట్ల దుర్బుద్ధి కలిగి అతనిని నశింప చేయాలనేటటువంటి ఆలోచనతో తరుముతూ ఉన్నాడు. ఆ సమయంలో దావీదు గారు జీఫీలు అనేటటువంటి ప్రజల మధ్య అతను ప్రవేశించినటువంటి సందర్భంలో ఆ జీఫీయులు తమ వద్ద దావీదు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని సౌలుకు వర్తమానం పంపించారు. ఆ సందర్భంలో అతడు ప్రభు సన్నిధిలో తనను రక్షించుము అని చేసినటువంటి ప్రార్థనలో ఈ కీర్తనను మనం చూస్తూ ఉంటాం. అందులో అతడు చెప్పినటువంటి మాట ఏంటంటే, తన కలిగిన ఆపదలన్నిటిలో నుండి ప్రభువే తనను విడిపించి ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. దేవుడు దావీదు గారిని సౌలు వలన కలిగినటువంటి ఆపదల్లో, అలానే ఇంకా పలు రీతులుగా అతని జీవితంలో తను ఎదుర్కొన్నటువంటి ఆపదల్లో కాపాడుచు వచ్చుచూ ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 12వ వచనంలో, యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి సౌలు దావీదునకు భయపడెను అనే విషయాన్ని చూస్తాం. 14వ వచనంలో, దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఇట్టి లక్షణాలు కలిగినటువంటి కారణం ప్రభువారు దావీదు గారి పట్ల ఆశ్చర్యకరమైనటువంటి తన సహాయాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. ఎన్నెన్ని రీతిలుగా అతడు పట్టబడేటటువంటి పరిస్థితులు వచ్చినా ప్రభువే తనను విడిపిస్తూ వచ్చినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ఇశ్రాయేలు ప్రజలు కూడా తమ ప్రయాణంలో తాము ఎదుర్కొనినటువంటి అనేక విషయాలలో వారు చేసినటువంటి పని ఏంటంటే, 107వ కీర్తన 6వ చరణంలో వారు కష్టకాలం మంది యెహోవాకు మొరపెట్టారు, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను అనేటటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఎందరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆపదలను ఎదుర్కొని వారుగా ఉన్నారో, ఆ పరిస్థితులన్నిటిలో పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా వారికి సహాయం చేస్తారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు, మీరు ఏదైనా ఆపదలో ఉన్నారా? కృంగిపోకండి, అధైర్యపడకండి. దావీదు గారు చూపిన ఆ ప్రవర్తనకు తగినట్లుగా ప్రభు దృష్టి ఎదుట ఆ విధముగా ప్రవర్తించుటకు ప్రయాసపడండి. కష్టాన్ని బట్టి, ఆపదను బట్టి దిగులు పడక దేవునికి మొరపెట్టండి. నిశ్చయంగా ప్రభు వారు మిమ్మల్ని విడిపిస్తారు. ఈ మాటలు విన్న నా ప్రియులకు, మీరు ప్రతి విధమైన బంధకములన్నిటినీ నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుడు తొలగించి మీకు విడుదల కలుగు చేయాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియులు మీరు అనుగ్రహించేటటువంటి విడుదల వారు పొందుదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. నేడు నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను కూడా ఆశీర్వదించండి. మీ కృపాక్షణలు కలుగు చేసి దీవించమని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించునుగాక, ఆమేన్.